నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఎట్లా చూస్తారు? వైపు కోర్టులో వివాదం నడుస్తుంది, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏం చేస్తారు? కామెంట్. ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో 42% ఇయ్యదు, డ్రామాలు చేస్తుంది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరికీ చెంప పెట్టుగా ఈరోజు 42%తో ఎలక్షన్లకు పోతున్నాం. సమాజంలో ఉన్నటువంటి వెనుకబడ్డ జాతులు ఇవి బాగా కావాలని కోరుకుంటున్నాం. దీని బాగా కోరు కనుక ఇంకొకరు ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. మా సోదరులు ఎస్సీలకు ఎస్టీలకు అగ్రవర్ణాలకు ఎవరికి ఇబ్బంది కాదు. మా పరిస్థితులు అనివార్యమయ్యి ఈరోజు ఒక బీసీ బిడ్డ కాకుండా రాహుల్ గాంధీ గారు, బీసీ బిడ్డ కాకుండా రేవంత్ రెడ్డి గారు బీసీల పట్ల ఒక ఆలోచనతో మా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను ఈడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గవర్నర్కి పంపించినాం. ఇది ప్రక్రియ. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఆ ప్రక్రియతోనే ముందుకు పోతూ ఉన్నాం. నేను మీడియా మాధ్యమాల ద్వారా ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ భారత కానీ కోరుతా ఉన్నా, దయచేసి రేపు ప్రజాక్షేత్రంలో బీసీల బిడ్డల ఆగ్రహానికి గురి కాకండి. బీసీ బిడ్డలు లేక లేక ఈ అవకాశం వచ్చిందని, ఈరోజు దసరా పండుగ 3 రోజుల ముందరనే వచ్చిందని సంతోషంగా వాళ్ళ భావాలను వ్యక్తం చేస్తున్న సందర్భంలో మీరు అడ్డమవుతుందేమో అని వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది కాదేమో అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ చేయదేమో అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ మాట అయినా ఇచ్చే ముందు ఆలోచన చేస్తుంది, ఇచ్చిన తర్వాత ఎంత నష్టమో కష్టమో నిలబడుతుంది. కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమీ రాదు అని తెలిసి కూడా తెలంగాణ ప్రజల ఆలోచన భావనలంతా కూడా మూటగట్టుకొని ఖచ్చితంగా మేము ఇయ్యాలనే కాన్సెప్ట్లో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు పిల్లి అంటూ కామెంట్ చేసింది అచ్చంపేట నుంచి. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి పులా పిల్ల? నేను ఈ చిన్న వయసుని కామెంట్ చేయొద్దేమో. ప్రజల పక్షాన గొంతెత్తి చాటాలనే అసెంబ్లీ ఒక వ్యవస్థ ఉన్న సందర్భంలో మరి అసెంబ్లీకి వచ్చి పులిలాగా మాట్లాడిన వాళ్ళు ఎక్కడున్నారో, మరి ఆ సందర్భాన్ని తమ దగ్గరనే పెట్టుకొని అనర్గళంగా రాష్ట్రమంతా దేశమంతా కూడా కుల గణన చేసి ఈ విధంగానే ఇయ్యండి అని చెప్పుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అంటుంటే అది నిజమా కాదని మీరు అడుగుతూ ఉంటే నాకు నవ్వొస్తూ ఉంది. ఖచ్చితంగా రేవంత్ అన్న పులి కాబట్టే ఈరోజు సామాజిక వర్గాలకు ఈ విధంగా చేస్తే కొంత ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా ఖచ్చితంగా నిఖాజుగా నిలబడించిన వ్యక్తి నిజంగా ఆయన పులి. మాట్లాడడానికి రాక మాట్లాడితే ఏమొస్తుందని చెప్పేసి ఆగేటోళ్ళు పుల్లు కాదన్న. దండం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద మంత్రి వాకిటి శ్రీహరి క్లియర్ చెప్తా ఉన్నారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దయచేసి ఇతర పార్టీ నాయకులు సహకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే అచ్చంపేటకు పోయి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి కామెంట్ కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిల్లి కాదు, ఖచ్చితంగా పులే, అందుకనే అసెంబ్లీలో గర్జించినట్టు కూడా వాకిటి శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి చూద్దాం. వైపు కోర్టులో వివాదంగా నడుస్తున్నటువంటి పరిస్థితి, చాలామంది కోర్టుకు పోతున్నటువంటి పరిస్థితి, మరోవైపు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏం జరగబోతున్నది? స్థానిక సమరంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా, ఏ పార్టీ మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకోబోతుంది, తెలంగాణ ప్రజలు ఎటువైపుగా ఎవరి వైపుగా మరి మొగ్గు చూపబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.